మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ పేపర్ 3 ఆర్గానిక్ సింథసిస్. ఆర్గానిక్ సింథసిస్ దీనిలో మనం బిఫోర్ క్లాస్లో హై ఎలక్ట్రోనెగటివిటీ ఐటమ్స్కి మరియు కార్బన్ సిలికాన్కి, అదేవిధంగా లో ఎలక్ట్రోనెగటివిటీ ఐటమ్ కార్బన్ సిలికాన్ల మధ్య వాటి యొక్క ఎనర్జీ అనేది ఏ విధంగా ఉంటుందనేది మనం నిన్నటి క్లాస్లో మాట్లాడుకున్నాం. అంటే వాటి మధ్య ఏర్పడేటువంటి సింగిల్ బాండ్ ఏ విధంగా ఫామ్ అవుతుంది, దాని మధ్య ఉండేటువంటి ఎనర్జీ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది నిన్నటి క్లాస్లో మనం మాట్లాడుకోవడం జరిగింది. అయితే కార్బన్ ఫార్మ్స్ సింగిల్ బాండ్, కార్బన్ అనేది సింగిల్ బాండ్ ఫామ్ చేస్తుంది యాజ్ వెల్ యాజ్ మల్టిపుల్ బాండ్స్. కార్బన్ ఫార్మ్స్ సింగిల్ బాండ్ యాజ్ వెల్ యాజ్ మల్టిపుల్ బాండ్స్, whereas silicon forms only single bond. కార్బన్ అనేది మనకి సింగిల్ బాండ్ని ఫామ్ చేస్తుంది, అదేవిధంగా సింగిల్ బాండ్తో పాటు మల్టిపుల్ బాండ్స్ని కూడా మనకి ఫామ్ చేస్తుంది విషయం మనకి తెలుసు. అయితే దీంతో పాటు ఉన్నటువంటి సిలికాన్ అనేది ఓన్లీ సింగిల్ బాండ్ మాత్రమే ఏర్పరుస్తుంది, సింగిల్ బాండ్ మాత్రమే ఏర్పరుస్తుంది, మల్టిపుల్ బాండ్ను ఏర్పరచడం అనేది జరగదు. అయితే దీనిలో కనుక మనం చూస్తుంది ద కార్బన్ సిలికాన్ బాండ్ ఇన్ ట్రై ఆల్కైల్ సెలైల్ గ్రూప్, ద కార్బన్ సిలికాన్ బాండ్ trialkyl selyl group, carbon silicon bond trialkyl selyl group is strong enough in chemical transformation. ఏమంటే ఇక్కడ కార్బన్ సిలికాన్ బాండ్ కలిగినటువంటి ట్రయాల్కైల్ సెలైల్ గ్రూప్ కనుక తీసుకుంటే ఇట్ ఇస్ స్ట్రాంగ్ ఎనఫ్ ఇన్ కెమికల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇట్ ఈస్ ఏ స్ట్రాంగ్ ఎనఫ్ ఇన్ కెమికల్ ట్రాన్స్ఫర్మేషన్. అయితే దీనిలో మనం చూస్తే the bond length of carbon silicon is the bond length of carbon silicon bond length is carbon silicon is greater than the bond length of carbon silicon is greater than carbon carbon bond length. Carbon carbon bond length అంటే ఇక్కడ కార్బన్ సిలికాన్ బాండ్ లెంత్ అనేది కార్బన్ కార్బన్ బాండ్ లెంత్ కంటే ఎక్కువగా ఉంటుంది. కార్బన్ కార్బన్ బాండ్ లెంత్ కంటే ఇది మనకి ఇక్కడ ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే the electronegativity of the silicon atom is the electronegativity of silicon atom is the electronegativity of silicon atom. The electronegativity of the silicon atom is 1.8
electronegatividity of silicon atom is 1.8 and carbon is 2.5. సరే సిలికాన్ యొక్క ఎలక్ట్రాన్ నెగటివిటీ వచ్చి 1.8 ఉంటే కార్బన్ యొక్క ఎలక్ట్రాన్ నెగటివిటీ వచ్చి 2.5 గా మనం చూస్తాం. అయితే దీనిలో silicon bears at delta plus value. Silicon bears at delta plus. Silicon bears at delta plus and carbon bears at delta minus. సిలికాన్ అనేది డెల్టా ప్లస్ వాల్యూని, కార్బన్ అనేది డెల్టా మైనస్ వాల్యూని మనకి డిస్పోజ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ ఆఫ్ బయోమాలిక్యులర్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఎట్ సిలికాన్. అంటే న్యూక్లియోఫిలిక్ రియాక్షన్స్ మనం చూస్తే న్యూక్లియోఫిలిక్ substitution molecular reactions, nucleophilic substitution bimolecular reaction takes place at bimolecular reaction takes place at nucleophilic substitution bimolecular reaction takes place at silicon. అంటే ఆ రియాక్షన్ లో న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్స్ లో మనం సిలికాన్ ని ఆధారంగా చేసుకుని ఈ రియాక్షన్ మనం ఏ విధంగా చేస్తామో చూస్తే దీనిలో ఇక్కడ మనకి ఏమంటే సిలికాన్ బేస్ పెంటా వ్యాలెన్సీ. సిలికాన్ అనేది దాని యొక్క వ్యాలెన్సీ ఎంత ఉంటుంది? 5. సిలికాన్ యొక్క వ్యాలెన్సీ వచ్చి 5. దీనిలో పెంటా వ్యాలెన్సీ అని. వేరేస్ కార్బన్ ఈజ్ నాట్ బికాస్ సిలికాన్ హ్యాస్ వేకెంట్ d ఆర్బిటాల్స్. కార్బన్ వ్యాలెన్సీ వచ్చి ఎంత ఉంటుంది? 4 ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సిలికాన్ దగ్గర మనకి వేకెంట్ d ఆర్బిటాల్ అనేది ఉంటుంది. వేకెంట్ d ఆర్బిటాల్ అనేది ఉండడం వలన మనకి ఇక్కడ దీని యొక్క వ్యాలెన్సీ పెంటా వ్యాలెన్సీని కలిగి ఉంటుంది. సిలికాన్ కి కార్బన్ కి మనకి డిఫరెన్స్ కనుక చూసుకున్నట్లయితే దీని యొక్క వ్యాలెన్సీ 5, దీని యొక్క వ్యాలెన్సీ 4. దీని యొక్క వ్యాలెన్సీ 5 ఉండడానికి కారణం ఏంటంటే దీని యొక్క ఆర్బిటాల్స్ దగ్గర వేకెంట్ d ఆర్బిటాల్స్ అనేవి ఉండడం వలన వ్యాలెన్సీ 5గా ఉంటుంది. దీని యొక్క ఎగ్జాంపుల్స్ కనుక మనం చూస్తే ఉదాహరణకి X తీసుకుంటే ఇదిగో న్యూక్లియోఫైల్, న్యూక్లియోఫైల్ అటాచింగ్ అనేది ఈ విధంగా జరిగితే మనకి ఇది స్ట్రాంగ్ రియాక్షన్. అయితే సిలికాన్ X the nucleophile. దీని నుంచి న్యూక్లియోఫైల్ అనేది ఇక్కడ అటాక్ అవుతుంది. ఇక్కడ వచ్చి న్యూక్లియోఫైల్ దగ్గర అటాక్ అవడం జరుగుతుంది. వెంటనే ఇది క్లీవేజ్ కావాలి. ఇక్కడ వచ్చి మనకి న్యూక్లియోఫైల్ టు సిలికాన్ రియాక్ట్ ఈ విధంగా ఏర్పడుతుంది. ఇది కరెక్ట్ రియాక్షన్.
అంటే న్యూక్లియోఫిలిక్ బయోమాలిక్యులర్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ మనం తీసుకున్నప్పుడు సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ ఉపయోగిస్తాం. ఇక్కడ మనకి సిలికాన్ తీసుకుని ఆ రియాక్షన్ ఎగ్జిబిట్ చేయమని అడిగితే దాన్ని ఈ విధంగా చేస్తాం. ఏం తీసుకున్నాం, న్యూక్లియోఫైల్ అనేది ఇక్కడ అటాక్ అవుతుంది, దీని నుంచి మనకి ఇక్కడ ఈ విధమైనటువంటి స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ వేకెంట్ డి ఆర్బిటాల్ ఉండడం వల్ల దీని యొక్క వ్యాలెన్సీ 5గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ చార్జ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ యొక్క వ్యాలెన్సీ అనేది 5 జరిగి ఇక్కడ నెగిటివ్ చార్జ్ అనేది వస్తుంది. ఇక్కడ వేకెంట్ డి ఆర్బిటాల్ వేకెంట్ డి ఆర్బిటాల్లో మనకి ఇక్కడ చూస్తాం. ఓకే, రైట్. అయితే ఇంకా దీనిలో కనుక ఇంకా చూసినట్లయితే రైట్ సింథటిక్ అప్లికేషన్స్ ఆఫ్ synthetic applications of preparations synthetic applications and preparation of synthetic applications on preparation of tetramethyl silide chloride. Tetramethyl silide chloride. రైట్, ప్రిపరేషన్ కనుక చూస్తే ప్రిపరేషన్ TMSCl tetramethyl silide chloride silide chloride. Tetramethyl silide chloride is prepared by tetramethyl silide chloride is prepared by treating tetrachlorosilane. Tetrachlorosilane with Grignard reagent. With Grignard reagent. Even if tetramethyl silide chloride is prepared by treating with tetrachlorosilane with Grignard reagent. ఏమన్నాడు, మనకి టెట్రాక్లోరోసిలేన్ని గ్రిగ్నార్డ్ రియేజెంట్ తో కనుక మనం ట్రీట్ చేసినప్పుడు మనకి టెట్రామిథైల్ సిలైల్ క్లోరైడ్ అనేది ఏర్పడుతుంది. టెట్రామిథైల్ సిలైల్ క్లోరైడ్ అనేది ఏర్పడుతుంది. చూసుకుంటే చూడండి, ఇక్కడ మనకి tetrachlorosilane react with Grignard reagent.
CH3 MgBr. CH3MgBr. CH3MgX ఇలా తీసుకొచ్చాం. అలా తీసుకున్నప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నటువంటి మిథైల్ గ్రూపు ఇక్కడ అటాక్ అవుతుంది, ఇక్కడ ఉన్న సిఎల్ గ్రూప్ మనకి రిమూవ్ అయిపోతుంది. అప్పుడు ఏమొస్తుందంటే 1 by 1 తీసుకోండి. సిలికాన్ CH3 Cl Cl Cl. నెక్స్ట్ CH3 MgX. అగైన్ CH3 MgX చేసినప్పుడు మళ్ళా ఇక్కడ వస్తుంది, ఇది అప్పుడు తీసుకుంటే సిలికాన్ Cl CH3 CH3Cl. నెక్స్ట్ అగైన్ మళ్ళా దీన్ని వేస్తాం, పైన కార్డుకి వేస్తాం. ఇక్కడ వచ్చినటువంటి డైమిథైల్ సిలైల్ క్లోరైడ్ మనం చూసుకుంటే ఇక్కడ మళ్ళా మనం అగైన్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ తో ట్రీట్ చేస్తే MgX. అగైన్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ గా మనం ట్రీట్ చేసినప్పుడు మనకి మళ్ళా ఈ మెథైల్ గ్రూప్ అనేది డేటా కావడం Cl అంటే రిమూవల్ జరుగుతుంది. Cl CH3 రైట్. ఇప్పుడు ఇక్కడ ఏమన్నంటే TMSCl అంటే టెట్రామిథైల్ సిలైల్ క్లోరైడ్ ఈజ్ ప్రిపేర్డ్ బై ట్రీటింగ్ విత్ tetrachlorosilane with Grignard reagent. Tetrachlorosilane ని Grignard reagent ని రెండు తీసుకుని మనం కనుక రియాక్షన్ ఇన్వాల్వ్ చేసినప్పుడు ఇక్కడ మెథైల్ గ్రూప్ అనేది ఈ సిలేన్ మీద రియాక్షన్ ఇన్వాల్వ్ అయ్యి మనకి క్లోరిన్ అనేది ఎలిమినేట్ అవుతుంది. ఇదే రియాక్షన్ మనం 2-3 టైమ్స్ మనం చేసినప్పుడు ఫైనల్ గా 3 క్లోరిన్ యాటమ్స్ అనేవి రిమూవ్ అయ్యి మనకి ఫైనల్ గా ట్రైమెథైల్ సిలైల్ క్లోరైడ్ అనేది ఏర్పడుతుంది. ట్రైమెథైల్ సిలైల్ క్లోరైడ్. ఫైనల్ గా మనకి ట్రైమెథైల్ సిలైల్ క్లోరైడ్ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం గ్రిగ్నార్డ్ రియేజెంట్ తో టెట్రాక్లోరోసిలేన్ కనుక మనం చర్య జరిగించినప్పుడు 3 టైమ్స్ చేసినప్పుడు మనకి ట్రైమెథైల్ సిలైల్ క్లోరైడ్ అనేది ఏర్పడుతుంది. ఓకే రైట్. ఇది ప్రిపరేషన్ ఆఫ్ ట్రైమెథైల్ సిలైల్ క్లోరైడ్. ట్రైమెథైల్ సిలైల్ క్లోరైడ్ యొక్క మొదటి ప్రిపరేషన్ అన్నమాట. ఓకే రైట్. మరి దీని యొక్క అప్లికేషన్స్ కనుక మనం చూసినప్పుడు చూస్తే applications of tetramethyl silyl chloride, trimethyl silyl chloride. Applications of trimethyl silyl chloride. దీనిలో చూసుకుంటే రీజియో సెలెక్టివ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కార్బోనైల్ కాంపౌండ్స్. మొదటిది రీజియో సెలెక్టివ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కార్బోనైల్ కాంపౌండ్స్.
video selective oxidation of carbonate compound. Right. Example తీసుకుంటే 2-methyl cyclohexanone. 2-methyl cyclohexanone మనం తీసుకుంటే right 2-methyl cyclohexanone. Two-methyl cyclohexanone react with trimethyl silyl chloride and sodium hydride or imidazole. imidazole దీంతో రియాక్షన్ చెంది మనకు ఈ విధమైనటువంటి ప్రోడక్ట్ ఏర్పడుతుంది. దీన్ని ఏమొచ్చి మనకు రైట్ దాని నేమ్ 2-methyl cyclohexanone. Two-methyl cyclohexanone. 2-methyl cyclohexanone. ఇది 95% మేజర్ ప్రొడక్ట్. 95% మేజర్ ప్రొడక్ట్ అది 95%. నెక్స్ట్ మైనర్ ప్రొడక్ట్ కనుక మనం చూస్తే మైనర్ ఇక్కడ వేస్తాం చూడండి, బోర్డు కనపడదు కాబట్టి ఇక్కడ వేస్తాం. దాని నుంచి మైనర్ ప్రొడక్ట్ కనుక మనం చూస్తే ఇది 5% ఫేవరబుల్ మైనర్. ఇది మైనర్, ఇది ఫేవరబుల్ ప్రొడక్ట్ అన్నమాట. ఇది ఎక్కువగా యాక్సెప్ట్ అయ్యేటువంటి ప్రొడక్ట్. ఇది మైనర్ ప్రొడక్ట్. ఇది 5% మాత్రమే ఇది పాజిబిలిటీ ఉంటుంది. 5% మాత్రమే ఇది ఫేవరబుల్ అయినటువంటి ప్రొడక్ట్ ఉంటుంది. ఓకే, ఇది ఇక్కడ ఉన్నటువంటి రియేజెంట్స్ ఆధారంగా తీసుకుని మనకి ఏర్పడినటువంటి ఈ రెండు కూడా మనకి సైక్లోహెక్సానోన్ అంటే 2-methyl cyclohexanone తీసుకుని ట్రైమెథైల్ సిలైల్ క్లోరైడ్ లేదా సోడియం హైడ్రైడ్ లేదా ఇమాడజోల్తో మనం ఇక్కడ బ్రోమిన్తో కనుక ఇతర బ్రోమిన్తో కనుక మనం చర్య జరిగించిన మనకు 2-methyl cyclohexanone 2-methyl cyclohexanone మనకి ఇక్కడ మేజర్గా మనకి ఇక్కడ ఉన్నటువంటి బ్రోమిన్ అనేది రిమూవ్ అయ్యి ఇక్కడ బెంజైల్ గ్రూప్ అనేది యాడ్ అవుతుంది. అర్థమైందా? బెంజైల్ గ్రూప్ అనేది యాడ్ అవుతుంది. దీన్నే ఎరాల్కైల్ బెంజీన్ అంటాం. ఎరాల్కైల్ బెంజీన్ ఇది ఫస్ట్ అప్లికేషన్ ఆఫ్ ట్రైమెథైల్ సిలైల్ క్లోరైడ్. అది మొదటి అప్లికేషన్ అది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ అప్లికేషన్ కనుక చూస్తే బాండ్
రైట్. LDA టెట్రా హైడ్రోఫ్యూరాన్ -78 degrees సెంటిగ్రేడ్. -78 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మనకి ఆక్టైవ్ బెంజీన్ తీసుకుని హైడ్రోలిసిస్ కనుక మనం చేస్తే ఈ సందర్భంలో మనకి ఏర్పడేటువంటి ప్రొడక్షన్ కనుక మనం చూస్తే ఇది 95% మేజర్ ప్రోడక్ట్. ఇందాక తీసుకున్నటువంటి అప్లికేషన్కి ఇది రివర్స్లో వస్తుంది అనమాట. ఇందాక తీసుకున్నటువంటి అప్లికేషన్కి ఇది రివర్స్లో వస్తుంది. ప్లస్ ఇది 5% మైనర్. ఇది మేజర్ ప్రోడక్ట్, ఇది మైనర్ ప్రోడక్ట్. ఎప్పుడు వీటి దగ్గర దీని దగ్గర తీసుకున్నటువంటి రియేజెంట్స్ అనేవి LDA మరియు టెట్రాహైడ్రోఫ్యూరాన్ -70 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర కనుక దీన్ని ఎరాల్కైల్ హ్యాలైడ్తో కనుక ట్రీట్ చేసినప్పుడు దాంతో ట్రీట్ చేసినప్పుడు మనకి ఇచ్చేసి హైడ్రోలిసిస్ చేస్తే మనకి 95% మేజర్ ప్రోడక్ట్ అనేది ఇది అవుతుంది, 5% మైనర్ అంటే మోస్ట్ ఫేవరబుల్ ప్రోడక్ట్ ఇది అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు రియేజెంట్స్ అనేవి ఇవి తీసుకుని మనం రియాక్షన్ చేసుకున్నప్పుడు ఇది సెకండ్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రైమిథైల్ సిలైల్ క్లోరైడ్. దీని యొక్క మెకానిజం కూడా మనకి ఉంది. దీని మెకానిజం చూద్దాం. మెకానిజం కూడా వేస్తే ఇది ఏ విధంగా మనకి స్ట్రక్చర్స్ అనేవి ఫామ్ అయ్యాయి, మనకి ఏ విధంగా ఫామ్ అయ్యేది దీని యొక్క మెకానిజంలో మనం చూస్తాం అనమాట. ఓకే, ఈ విధంగా ట్రైమిథైల్ సిలైల్ క్లోరైడ్ యొక్క ప్రిపరేషను మరియు దాని యొక్క అప్లికేషన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ప్రిపరేషన్ ఏం చేస్తున్నాం మనం ట్రైమిథైల్ సిలైల్ క్లోరైడ్ యొక్క ప్రిపరేషన్ చేసేటప్పుడు మనకి టెట్రాక్లోరో సీలేను తీసుకుని దాన్ని ట్రిగ్నాల్ రియేజెంట్తో కనుక చర్య జరిగించినప్పుడు మనకి ఏమి ఏర్పడుతుందంటే ట్రైమిథైల్ సిలైల్ క్లోరైడ్ అనేది ఏర్పడుతుంది. ట్రైమిథైల్ సిలైల్ క్లోరైడ్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తామంటే టెట్రాక్లోరో సీలేను ఉపయోగించుకుని దాన్ని ట్రిగ్నాల్ రియేజెంట్తో చర్య జరిపించినప్పుడు మనకి ట్రైమిథైల్ సిలైల్ క్లోరైడ్ అనేది ఏర్పడుతుంది. దాని యొక్క మెకానిజం మనం చూసాం అన్నమాట. అయితే దాంతోపాటు మనకి అప్లికేషన్స్ ఆఫ్ ట్రైమిథైల్ సిలైల్ క్లోరైడ్ కనుక మనం చూస్తున్నప్పుడు 2-మిథైల్ సైక్లోహెక్సానోన్ కనుక మనం తీసుకుంటే 2-మిథైల్ సైక్లోహెక్సానోన్ మనం తీసుకుని దాన్ని 2 రకాలుగా మనం అప్లికేషన్లో చేయొచ్చు అనమాట. ఏ విధంగా చేస్తామంటే ట్రైమిథైల్ సిలైల్ క్లోరైడ్ కానీ అదేవిధంగా సోడియం హైడ్రైడ్ కానీ ఎమడజోల్ కానీ తీసుకుని దాన్ని ఎరాల్కైల్ హ్యాలైడ్తో కనుక మనం ట్రీట్ చేసినప్పుడు మనకు 95% మేజర్ ప్రోడక్ట్ అనేది ఏమొస్తుందంటే 2-మిథైల్ సైక్లోహెక్సానోన్ అనేది ఫామ్ అవుతుంది. 2-మిథైల్ సైక్లోహెక్సానోన్ అది మనకి ఫేవరబుల్ ప్రోడక్ట్. ఎప్పుడు ట్రైమిథైల్ సిలైల్ క్లోరైడ్ లేదా టెట్రాహైడ్రోఫ్యూరాన్ కానీ ఇమడజోల్ కానీ ఉపయోగించి ఎరాల్కైల్ హ్యాలైడ్తో చర్య జరిగించినప్పుడు మనకి అది ఫేవరబుల్ ప్రోడక్ట్. అదే 2-మిథైల్ సైక్లోహెక్సానోన్ తీసుకుని దాన్ని మనం LDA మరియు టెట్రాహైడ్రోఫ్యూరాన్ కానీ ఎరాల్కైల్ హ్యాలైడ్తో కానీ హైడ్రాలిసిస్ చేసినప్పుడు మనకు 2-మిథైల్ సైక్లోహెక్సానోన్ అనేది 5% మనకి నాన్ ఫేవరబుల్ ప్రోడక్ట్ కింద ఫామ్ అవుతుంది. దానికి ఫేవరబుల్ ప్రోడక్ట్ అనేది మనకి ఇది రావడం జరుగుతుంది. ఈ రియేజెంట్స్ తీసుకున్నప్పుడు మనకి ఈ ప్రోడక్ట్ అనేది ఫేవరబుల్. 95% ఈ ప్రోడక్ట్ అనేది మనకి ఫేవరబుల్. ఓకే, ఈ విధంగా మనం వీటిని తీసుకుని
ఈ అప్లికేషన్స్ని సైక్లో 2 మిథైల్ సైక్లోహెక్సానోన్ ఆధారంగా చేసుకుని ఈ రెండింటిని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీని యొక్క మెకానిజం మనం రేపటి క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.